23వ అధ్యాయం, లేవియాకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లాగనుము, నియామక కాలములు ఇవే, ఈ కాలముల యందు. చూడండి, ఈ పూట మనం ధ్యానం చేయబోతున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను, నా నియామక కాలములు ఇవి, 6 దినాలు పని చేయాలి, 7వ రోజున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మోషేకి సర్వ సమాజం అంతటికి దేవుడు చెప్పమన్నటువంటి మాట, ఆయన 6 రోజులు భూమి ఆకాశాలను సృజించి 7వ రోజున విశ్రమించాడట. అలాగనే దేవుడు 7వ రోజున మనిషి చేసేటువంటి పనులన్నిటిని ముగించి 7వ రోజున నీ ఇంటనున్న సమస్తమును నిలిపివేసి దేవుని మందిరంలో ఆయన్ని ఒక పరిశుద్ధ సంఘముగా, చెప్పండి ఎలాగా, పరిశుద్ధ సంఘముగా కూడి ప్రభుని ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు ఏం చెప్పారు కొత్త నిబంధనలు అంటే, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. చెప్పండి, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రభు చదువుతున్నటువంటి ఒక చక్కటి విషయాన్ని మీరు గమనించండి. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. కొన్ని కూటములు ఉంటాయి, కొన్ని కూటములు. ఇదేంటిది? పరిశుద్ధ కూటం. రాజకీయ నాయకులు కూటములు మనం టీవీల్లో చూస్తూ ఉంటాం. ఏమనంటే ఇది అన్ని నాయకత్వాలు కలిసినటువంటి కూటమి అని. ఇంకా కొన్ని కూటములు ఉంటాయి, రకరకాల రాజకీయ నాయకులు, ఇంకా ఈ లోకంలో రకరకాల కూటములు అన్నీ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా కూడుకోవాలి. అందరూ చెప్పండి, ఎలా కూడుకోవాలంట? చెప్పండి, ఎలా కూడుకోవాలంట? పరిశుద్ధముగా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా 23వ వచనంలో, దేవుణ్ణి ఆరాధించువారు యథార్థముగా, సత్యముగా, న్యాయముగా, నీతిగా ఆరాధించవలెను అని రాయబడి. దేవుని మందిరంలో కపటమే కానీ, మోసమే కానీ, మన హృదయంలో ఏ విధమైన వేషధారణే కానీ లేకుండగా పరిశుద్ధమైనది. చూడండి, పరిశుద్ధమైనది, అపవిత్రమైనది. పరిశుద్ధతకి ఆపోజిట్ ఏంటిదంటే అపవిత్రమైనది. పరిశుద్ధత దేవుడు కోరుకునే స్థలం, దేవుడు కోరుకునేటువంటి స్థితి. మనం పరిశుద్ధముగా ప్రభువుని మన హృదయం నిండా పరిశుద్ధతతో నింపుకొని మనం ఆయన ఆరాధించగలిగితే ఆయన తప్పక మన హృదయంలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనులు నేస్తన్న గారు పాడారు. ఏం పాట? పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. చెప్పండి, అందరు చెప్పండి. ఆ పాయింటే పాడండి అబ్బా. అందరు పాడండి. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధపరచుటే, నన్ను పరిశుద్ధపరచుటే. చూడండి, ఓ పరిశుద్ధమైనటువంటి మనిషి హృదయంలో, పరిశుద్ధమైనటువంటి స్థలములో, పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందరు మరొకసారి చెబుతారు, ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? అందరూ ఒప్పుకోండి. ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? పరిశుద్ధ స్థలములలో. మన హృదయము దేవునికి ఒక పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. అప్పుడు అక్కడికి దేవుడు వచ్చి నివసిస్తాడు. పరిశుద్ధత లేని చోట, లూకాసు వర్తమానంలో రాయబడి ఉంది, నీళ్లు లేని చోట వెతుక్కొని మరి చెడ్డవైన 7 దయ్యాలు వచ్చి ఆడ కూర్చొని ఆ మనిషిని బహుగా వేధిస్తాయని పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెబుతూ వచ్చాడు. ఈ రోజున మన జీవితాలలో ప్రభువు ఎవరు? పరిశుద్ధుడు. మనం ఆరాధించేసే, మనం నమ్ముకున్న ఈ బైబిలు పరిశుద్ధమైన గ్రంథం. చెప్పండి, ఏ గ్రంథం ఇది? పరిశుద్ధమైన గ్రంథం. ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఈ పేరు ప్రపంచంలో ఎన్ని లైబ్రరీలకు వెళ్ళినా దీనికి ఒక్కదానికి ఈ పేరు ఉంటుంది. ఇంకా అన్ని గ్రంథాలకి రకరకాల పేర్లన్నీ ఉంటాయి. ఇక చదువుకునే బుక్స్ కంటే ఇక సంవత్సరానికి ఒక విధముగా అనేక విధాలుగా పేర్లు పెట్టుకొని దానిలో స్టడీ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో దేవుడు మనందరినీ కోరుకుంటున్న చక్కటి విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధంగా కూడుకోవాలి. దేవునికి స్తోత్రం. నా యొక్క నియమం ఇది. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? అందరూ చెప్పండి, ఏమంటున్నాడు? నా యొక్క నియమము, నా యొక్క నియమం ఇది. ఈ నియమం ప్రకారంగా చేయాలి. చాలామంది ఆదివారపు విలువ తెలియక దేవుడు ఈ పరిశుద్ధ గుంపులో నివసిస్తాడు. మనం 6 రోజులు పనుల్లోనూ, ఎన్నో ప్రయాణాల్లోనూ రకరకాలుగా తిరుగుతూ వస్తుంటాం. లోకంలో ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. చెప్పండి, లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. 7వ రోజున దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు వాడి శోధనలు, వాడి కుతంత్రాలు, వాడి యొక్క కుయుక్తులు, వాడి యొక్క మాయోపాయాలు, రకరకాలన్నీ కూడా శోధనలు, శ్రమలు, రోగాలు, పలు విధములైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఆరాధనలోనికి రాంగులోనే మటుమాయమైపోతాయి. చెప్పులు కొడదామా గట్టిగా? ఇవన్నీ కూడా తొలగించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యం ఆరాధనకు వచ్చే ముందు హృదయం నిండా వేదన, బాధతో వచ్చామన్నయ్య. ఆరాధన చేసి, వాక్యం చేసి అయిపోయినాక హృదయం అంతా తేలికగా మార్చబడింది. ఇక్కడ పరిశుద్ధ గుంపులో, పరిశుద్ధ సహవాసంలో, పరిశుద్ధమైనటువంటి ప్రజల్లో దేవుడు నివసిస్తున్నాడు. చెప్పండి, ఎవరు నివసిస్తున్నారు? అందరూ చెప్పండి, ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సహవాసంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ఆయన కొరకు మన హృదయాన్ని పదిలిపరుచుకొని, ప్రతిష్టపరుచుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధతలు ఎదుగుతూ ఉంటే ఆయన రూపముగా, ఆయన యొక్క పోలికగా, సమరూపకముగా మనమందరం మార్చబడదాముగాక. ఆమేన్. ఇదేంటంటే పరలోకపు ట్రైనింగ్. చెప్పండి, ఇదేంటి? పరలోకానికి వెళ్ళటానికి, యేసుక్రీస్తు దగ్గర నివసించడానికి ఇది పరలోకపు ట్రైనింగ్. వీడికి వస్తే ఒక పరిశుద్ధత గురించి, నీతి గురించి, ఇట్లా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి
అని పరిశుద్ధ గ్రంథం గురించి సున్నంగా బోధించబడుతూ ఉంటాయి. అనేక వేల సంవత్సరాల నుంచి బోధించబడుతుంది. దీన్ని అనుసరించి, దీన్ని చదివి, దీన్ని అనుసరించి నడిచిన వారంతా పరిపూర్ణంగా మార్చబడి యేసు వలె మారి పరలోక రాజ్యానికి సిద్ధపడి వెళ్ళారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండగా, పరిశుద్ధతలో నిలబడకుండగా, ఈ ఉపదేశాలను అనుసరించకుండగా నడిచినటువంటి వారి జీవితాలలో సొలొమోను రాస్తున్నాడు. అంతా వ్యర్థం అనుకున్నారంట. చెప్పండి, ఏమనుకున్నారంట? అంతా వ్యర్థం అనుకొని పోయారట. ప్రియ సహోదరి సహోదరా, మనం దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసుకోవాల్సిన చక్కటి అంశం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం ఏంటంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా కూడుకున్నట్టు ద్వారా కలిగే ఆశీర్వాదాలు చెప్తాను. మరి ఎక్కువసేపు చెప్పను, యాసవి ఎక్కువగా ఉంది చాలా. నేను డోనుముక్కలు పోయేసరికి ఆ కారులో వేడి ఈ చెవుల నుంచి ఈ చెవులకు కొడుతుంది. ఇక్కడికి నీరసంగా నుంచుంటున్నా. అటువంటిది అంతంత దూరం నుంచి వస్తున్నారంటే మీరు ఎంతైనా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన ప్రజలు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 13వ వచనం. ఈ ఒక్క వారం, నెక్స్ట్ వారానికి ఫ్యాన్లు ఫిట్ చేస్తాం. ఈ ఒక్క వారం ఓర్చుకొని ఇసురుకోకుండా. మీ ఇసురుకోవటంలో ఏమైందంటే మీ దగ్గరికి వచ్చే వాక్యాన్ని పక్కకు పంపిస్తున్నట్టుగా ఉంది. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. ఈ ఒక్క 4 రోజులు ఫ్యాన్ రాడ్లు ఇవన్నీ కొనాలి. ఫ్యాన్లు అయితే తెచ్చిపెట్టాం. ప్రియమైన బిడ్డలు ప్రేరేపితులై ఈ విధంగా తీసుకొచ్చాం. దాన్ని బట్టేసి చక్కగా మళ్ళీ నెక్స్ట్ వారానికి మనం చక్కగా ఫ్యాన్ల కింద ప్రశాంతంగా కూర్చోవచ్చు, అలాగ నిద్రలోకి జారుకోవచ్చు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మంచిది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరు ఉన్న ఇళ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మలను నశింపచేయక నేను దాటిపోయేదను. నేను ఐగుప్తి దేశమును పాడు చేయుచుండగా రాదు. కాబట్టి ఈ దినం మీకు చాలా జ్ఞాపకార్థమైనది ఉంటుంది. మీరు యెహోవాకి పండుగగా మీరు దీనిని ఆచరించవలెను. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుతారు. హెబ్రీ పత్రిక. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినటువంటి వాడు. చప్పలు కొట్టండి గట్టిగా. మనకి సరిపోయినటువంటి దేవుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చెప్తాను. పరిశుద్ధముగా కూడుకొనడం ద్వారా కలిగే ఆశీర్వాదం. కూడుకోకుండా లోకము ఎంతోమంది లక్షల కోట్ల మంది ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్న వ్యధ, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదం ఏమిటో సున్నంగా మనం ధ్యానం చేద్దాం. ఈ నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజల పక్షాన కటాక్షించాడు. ఆయన ఇశ్రాయేలీల ప్రజల పక్షాన కటాక్షించి నాలాంటి సేవకుణ్ణి మోషేని ఇశ్రాయేలీల మధ్యలో పంపించాడు. మోషే, నా ప్రజలు ఎట్టి చాకిరీల మధ్య మూలుగుతూ బందీలుగా బానిసలుగా బాధించబడుతున్నారు, వారిని అందరిని విడిపించు అని చెప్పాడు. చూడండి, ఈ మోషే వెళ్ళి
ఐగుప్తు రాజు ఫరోకి చెబుతున్నాడు, ఏమని? నా దేవుడు ప్రజల్ని విడిపించమన్నాడు అని చెప్పాడు. ఏ దేవుడు? ఈ ఫరో అంటున్న మాట ఏంటంటే, నేనే ఐగుప్తుకి దేవుణ్ణి. వాడి గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తుకి కొరియా దేశం ఉంది. కొరియా దేశంలో కిమ్ జాన్ వాడి పేరు, చెప్పండి ఏం పేరు? కిమ్ జాన్. మనకి ఇక్కడున్న క్యాలెండరు వాళ్ళకి అక్కడ ఉండదు. మనకి ఇక్కడున్న నెట్వర్కు వాడికి అక్కడ ఉండదు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వసతులన్నీ అక్కడ ఆ దేశంలో ఉండవు. ఆడ దేవుడు వాళ్ళ తాత, ఆ దేవుడు వాళ్ళ తాత, వాడే దేవుడు. వాళ్ళ తాత వాళ్ళ నాన్న చనిపోయిన రోజులు వాళ్ళు దేశం అంతా దుఃఖించి కూర్చొని ఏడవాలి. ఆ రోజున పనులన్నీ మానేసి, తినడం కూడా మానేసి, ఆడు అనౌన్స్మెంట్ చేసుకున్నాడు, యూట్యూబ్లో కొట్టండి. తర్వాత నేనే దేవుణ్ణి. యేసు క్రీస్తుని గురించి పక్క దేశం నుంచి ఒకళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఏంటి, భయంకరంగా కాల్చి కాల్చి చంపేశాడు. ప్రభు ఆ దేశానికి రక్షణ వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశానికి రక్షణ పరిపూర్ణంగా వచ్చునుగాక. ఆమేన్. ఈ ఫరో ఏమంటున్నాడు తెలుసు? నేనే దేవుణ్ణి, ఇంకే దేవుడు అంటాడు. రే, సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, యెహోవా దేవుడు. ప్రజలను విడిపించమని, విడిపించుకురమని చెప్పాడు. అందుకే వచ్చాను అని చెప్తే, నేను పంపను, నువ్వు చేసుకునేది ఏం చేసుకో అని మోషేతో చెబుతుంటే, దేవుడు అనేకమైన సూచనలు చూపించాడు. ఏం సూచనలు? ఆకాశం నుంచి వడగండ్లు కురిచాయి. ఆ తర్వాత నీటి రక్తంగా మారింది. ఆ తర్వాత భయంకరమైనటువంటి తెగుళ్ళు, పశువులకి మనుషులకి తెగుళ్ళన్నీ వచ్చాయి, మిడతల దండులు వచ్చాయి. ఇన్ని దేవుని ద్వారా కార్యాలు జరుగుతూ ఉంటే వాడి హృదయము రోజు రోజుకి కఠినమైపోతుందంట. చెప్పండి, వాడి హృదయం ఏమవుతుందంట? చెప్పండి, ఏం రాయబడిందంటే ఈ ఫరో గురించి, మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే, మోషే అంటే విరోధముగా, మోషే అంటే విరోధంగా చూస్తూ, మోషే మాటల మీద ఏ కోశాన కూడా లక్ష్య పెట్టకుండా దేవునికి, మోషేకి వ్యతిరేకిగా మార్చబడిపోయాడట. ఒక రోజున దేవుడు మోషేతో ఏం చెబుతుందో తెలుసా? మోషే, ఇశ్రాయేలీయుల ప్రజలందరితో ఇలా చెప్పు, ఏమని? ఇంటికి ఒక గొర్రె పిల్లను కోయమను, ఆ రక్తము ఆ గుడారాల యొక్క ద్వారబంధరాలకు పోయింది. ఆ మాంసం చూసారా? కోసినటువంటి గొర్రె పిల్ల మాంసం చూసారా? దానిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి దానిని నిప్పుల మీద కాల్చుకొని, చెప్పండి ఏం చేసుకోనట? నిప్పుల మీద కాల్చుకొని, దానికి ఉన్న ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దానికి ఉన్న ఎముకలలో ఒక్క ఎముకైనను విరిగిపోకుండా దాని మాంసం వరకు తినండి మీరు. మోషే చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలందరూ వారి కుటుంబ సహితంగా ఇంటికి ఒక గొర్రె పిల్లను కోసుకున్నారు. సాదృశ్యంగా చెప్పాలేనంటే మనందరికీ కూడా యెహోషువ అంటాడు, ఏమంటాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. చెప్పలు కొడదాము గట్టిగా, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదము. ఇదేంటిదనంటే పరిశుద్ధముగా కూడుకొనుట. చెప్పండి ఏంటిది ఇది? మనం ప్రతి బల్లారాధనకి కూడుకుంటాం, పరిశుద్ధంగా కూడుకొని ప్రభు యొక్క రక్త మాంసాలని మనము భుజిస్తూ ఉంటాం. మంచిది. ఈ పరిశుద్ధంగా ఎవరి ఇంట్లో వాళ్ళు కూడుకొని ప్రభువుని సేవించండి, ప్రభువుని ఆరాధించండి. ఈ మోషే ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఇంటికి ఒక గొర్రె పిల్లను కోసుకొని దాని రక్తము ద్వారబంధరాల మీదను నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీల మీద పూసి
ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క కోసిన గొర్రెపిల్లను కాల్చుకొని నెమ్మదిగా తింటున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది తెలుసా? ఏంటి, పరలోకం నుంచి దిగి వచ్చింది భయంకరమైన సంహారం దిగి వచ్చి, ఏ ఇంటికి గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటికి ఏంటి సంహారం చొచ్చుకుపోయి తొలిచూరుగా పుట్టినటువంటి మగ సంతానం, అది ఎడ్లలో కానివ్వండి, గొర్రెలలో కానివ్వండి, మేకల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, తొలిచూరుగా పుట్టినటువంటి మగ సంతానము యావత్తును ఐగుప్తు ఇళ్లల్లో ఏంటి మరణము చొచ్చుకుపోతుంది. ప్రియ సహోదరి సహోదరా, ఈ పునరుద్ధానానికి చేరి వచ్చిన మనం అందరం కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? లోకంలో భయంకరమైనటువంటి సాతాను ఏంటి విజృంభిస్తూ వెలే తాండమాడుతున్నాడు. పేతురు భక్తుడు చెబుతున్నాడు, రాకడ ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడని వాడికి బాగా తెలిసి గర్జించి సింహం వలె ఎవరిని మింగుదనా అని గర్జిస్తూ తిరుగుతున్నాడంట. ఇప్పుడు మనం అంతా ఏం చేయాలి? ఈ అపాయకరమైనటువంటి కాలంలో ఏం చేయాలంటే మనమందరము ఏంటి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. చెప్పులు కొట్టాలి గట్టిగా. ఏ సంహారం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ దగ్గరికి రాదు, ఏ భయము నీ దగ్గరికి రాదు, ఏ భీతి నీ దగ్గరికి రాదు, ఏ విధమైన రోగము నీ దగ్గరికి రాదు. ఐగుప్తీలో అయితే సంహారం చొచ్చుకుపోయి ఆ ఇళ్లల్లో ఏ ఇంటికి గొర్రెపిల్ల రక్తం పూయబడలేదో, ఏ ఇంటికి నిలువు కమ్మిల మీద అడ్డ కమ్మిల మీద రక్తం అంటే ఏంటంటే ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సేవించి పరిశుద్ధమైన మనుగడ చేసినటువంటి వారు నెమ్మదిగా ఉన్నారు. చేయనటువంటి వారి జీవితాల్లో, వాళ్ళ కుటుంబాలలో భయంకరమైన విలయతాండం, ఏడుపులు, మరణపు అరుపులు, ఆ మరణపు దూత అలాగ వెళ్తుంది. ఆడున్నటువంటి మగ సంతానాన్ని చంపేస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి గొళ్ళుమని ఐగుప్తు ఎంత చీకటి కమ్మిపోయింది. నేను అంటాను, ఈ పూట దేవుడు ఈ నియామక కాలాన్ని మనం అనుసరించి నడిచినటువంటి మన జీవితాలలో మనల్ని ఎంతో 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 ధన్యులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని అపాయాలు లోకంలో, ఎన్ని కీడులు, ఎంత సాతాను గర్జించి సింహం వల్లే సంచరిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మన జీవితాలలో నెమ్మదిగా డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, వ్యాపారాలు ఉన్నా లేకపోయినా, ఉన్న దానిలోనే నెమ్మదిగా గొర్రె పిల్లను కాల్చుకొని అంతంత తింటూ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా చేదు కూరలు తింటూ వస్తున్నారంట. చేదు కూరలు తింటూ గొర్రెపిల్ల మాంసాన్ని తింటూ ఉన్నారట. కుటుంబం అంతా కలిసి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదాము. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈ హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా మనకొక యాజకుడు ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఏం చేస్తాడు అనంటే, పరిశుద్ధ సంఘముగా కూడుకున్నటువంటి మన మధ్యలో ఆయన మనకు యాజకత్వం చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? మన మధ్యలో ప్రధాన యాజకుడైన యేసు, ప్రధాన యాజకుడైన పరిశుద్ధాత్ముడు, ప్రధాన యాజకుడైనటువంటి నిత్య దేవాది దేవుడు సేవకుని యొక్క రూపంలో మన మధ్యలో యాజకత్వం చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తున్నాడు. ఈ యాజకుడైనటువంటి వాణిని, యేసుక్రీస్తుని, ఈ యాజకుడైనటువంటి యేసుక్రీస్తుని మనము ఆయన బోధిస్తున్నటువంటి బోధన ప్రకారంగా ఆయన బోర ఊదినప్పుడు ఇశ్రాయేలీలంతా సిద్ధపరచబడుతున్నారు. ఇశ్రాయేలీలంతా బయటకు వస్తున్నారు, ఇశ్రాయేలీలంతా లోపలికి వెళ్తున్నారు. ఈ విధమైనటువంటి ఒక నియమాలు, ఉపదేశపు క్రమాలు అక్కడ అన్నీ చక్కగా కొనసాగించబడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున మన జీవితాలలో కూడా సంహారం అనేది సమీపించకుండా, సంహారం అంటే మరణపు దూత, సంహారం అంటే వేదనలు, సమస్యలు,
భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి నిన్ను బాధిస్తున్నటువంటి రోగాలు నీ ఇంట ప్రవేశించి నిన్ను ఏడిపిస్తూ, నిన్ను బాధిస్తూ, నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీవు సమాజముగా కూడుకొనుట మానుకొనకూడదు, పరిశుద్ధముగా కూడుకొనుట మానుకొనకూడదు. నీవు నెమ్మదిగా గొర్రెపిల్ల మాంసము తింటూ, గొర్రెపిల్ల యొక్క మాంసమును ద్రాక్షారసమును త్రాగుతూ నెమ్మదిగా నువ్వు బ్రతకాలేనంటే నువ్వేం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. యాజకుడు మన మధ్యలో యాజకత్వం చేస్తాడు. యాజకుడు మన మధ్యలో యాజకత్వం చేస్తాడు. యాజకుడు పాస్టర్ రూపములో యాజకత్వం చేస్తున్నాడు. ఆయన మార్గాలలో, ఆయన చెప్పిన బోధలలో ఇజ్రాయిలీలంతా ఈ మోషే, యెహోషువ, అహరోన్లు చెప్పినట్లుగా విని ప్రతి వాడు ఈ జాషువ ఈ మోషే చెప్పినట్లుగా, అహరోన్లు చెప్పినట్లుగా విని గొర్రె పిల్లను తెచ్చి అలాగ కోసి రక్తాన్ని తీసి వాళ్ళు పిండుకొని లోపలికి వెళ్ళారు. నిబ్బరంగా, ధైర్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా. ఈ జీవితం ప్రియ సహోదరి సహోదరా, ఈ నెమ్మదికరమైన జీవితం, ఈ ప్రశాంతకరమైన జీవితం ఎందరిలో కనిపిస్తుంది చూడండి. ఎందరిలోకి పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితం ఎందరిలో, ఎవరిలో అగపడుతుంది ఒకసారి ఆలోచించండి. ఎందరిలో చూసినా మనకి ఈ విధమైనటువంటి ఒక ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితం, కోట్లకు పడగలు తీసినటువంటి మొన్న అంబానీ కొడుకు వాడిది ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ రోజున వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? వాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. మాకు ఇంత కొన్ని కోట్లు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి, కానీ మనసుకు నెమ్మది లేదు, సమాధానం లేదని ఏడుస్తున్నాడండి. ఎవరు తెలుసా? మన దేశానికే పేరు గాంచినటువంటి డబ్బుకి పడగలు తీసినటువంటి వాడే చెబుతున్నటువంటి మాట ఏంటంటే నెమ్మది లేదు, సమాధానం లేదు అని. వాడు వచ్చినటువంటి పెద్ద దేశంలో ఉన్నటువంటి పెద్ద సెలబ్రిటీస్ అందరి ఎదుట చెబుతూ ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, మనము ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో కూడుకొనుట మానుకొనకూడదు. ప్రతి ఆదివారం ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా, అది ఏ కాలమైనా 6 రోజులు నీ సొంత నీ వ్యాపారాలు, నీ చేతి పనులు, నీవు నీ ఉద్యోగాల్లో కొనసాగు. దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధంగా కూడుకొనుట మానుకొనకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ నెమ్మదిగా ఉన్నారు. ఐగుప్తీయులు అందరూ ఏడుస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు. భయంకరమైనటువంటి నెమ్మది లేకుండా అరుపులతో, కేకలతో తొలి సంతానం అంతా మరణిస్తున్నారు. కనుక మన జీవితాలలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే విధముగా దేవుడు నియమించినటువంటి నియామక కాలాలలో దేవుని యొక్క నియమాన్ని మనం అనుసరించి నడుస్తూ దేవునికి సన్నిధిలో మన సాక్షిగా, ఆయన రూపకంగా మనం మార్చబడదాముగాక. రెండో మాటగా మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, 23-24 వచనాలు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది మనం నిశ్చయముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనకూడదని హెచ్చరిస్తూ, ఆ దినము ప్రభు రాకడ సమీపిస్తుందని సూచన కొలది మరి ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండవలెను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం. బాగైనండి. ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉన్నారు.
పేతురు వారి మధ్యలో నిలిచి ఇలాగన్నాడు, సహోదరులారా, యేసుని పట్టుకొనినటువంటి వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ పూర్వము పలికినటువంటి లేఖనము ప్రకారముగా నెరవేరవలసి ఉన్నది. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ యూద ద్రోహం వలన సంపాదించినటువంటి నూకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. అతడు తల్ల కిందులుగా పడి అతడు నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చాయంట. చూడండి, కొన్ని విషయాలు చెప్తా బాగానండి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధముగా చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధముగా విశ్రాంతి దినాన కూడుకొనవలెను. మొదటిగా మనం ధ్యానం చేసాం, కూడుకొనుట వలన నెమ్మది కలుగుతుంది. ఏంటి? చక్కగా గొర్రెపిల్ల మాంసమును తింటాం, ద్రాక్షరసం తాగుతాం. ఏంటి? ఏ వేదన ఉండదు, ఏ సమస్యలు ఉండవు అని మనం ధ్యానం చేసాం. మన మధ్యలో ఒక యాజకుడు సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. ఈ రెండోదిగా, మనము పరిశుద్ధముగా కూడుకొనుట మానుకొనకూడదు. ఒకరి ఒకరము ప్రభు రాకడ గురించి చెప్పుకొని, ఇదిగో ప్రభు రాకడ వస్తుంది, మనం ప్రభు మందిరానికి వెళ్దాం, సిద్ధపడదాం, రక్షించబడదాం అని చెప్పుకొని దేవుని యొక్క మందిరములో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు పాలు పొందాలి. ఓకే. ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సస్సరుడిగా మనిషి అవతారికి భూమి మీదకి వచ్చి సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో, ప్రియ సహోదరి సోదరులారా, 12 మంది, ముందు 70 మందిని, ఆ తర్వాత వాళ్ళందరూ ఎగిరిపోయారు. ఆయన యొక్క ఆ ఉపదేశాన్ని, ఆయన యొక్క నడిపింపుని తట్టుకోలేక వెళ్ళిపోయారు. వీళ్ళు 12 మంది నిలబడ్డారు. ఈ 12 మంది ప్రతి బలారాధనకి పస్కా పండుగ రోజున కూడుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు అనేక విషయాలు చెబుతూ వచ్చాడు. యేసయ్య చివరిసారిగా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను వెళ్తున్నాను. చివరి పస్కా పండుగ రోజున ఏంటంటే ఆయన చెప్పిన విషయం, నేను వెళ్తున్నాను. రోమ ప్రభుత్వాలు పట్టుకుంటారు, కొరడాలతో కొట్టిస్తారు, సిలువ మోపిస్తారు. 3వ రోజున సిలువలో ప్రాణం పెడతాను, 3వ రోజు లెగుస్తాను అని యేసు ప్రభు చెప్పాడు స్పష్టంగా. ఓకే. ఇది దేవుని యొక్క నియమము. చెప్పండి, ఇది ఒక దేవుని యొక్క నియమం. ప్రియ సహోదరి సహోదరా, ఈ 12 మందిలో ఒకడు, బాగా శ్రద్ధగానండి, మనం అందరము పరిశుద్ధముగా కూడుకొనుట మానుకొనకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. మనమందరము పరిశుద్ధముగా కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తే ప్రభు మన మధ్యలో, మన మీద, మనతో ఆశీనుడయి మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఈ యెహోషువ కూడా సమాజం అంతటిని నడిపిస్తున్నటువంటి ఆ రోజుల్లో అనేక పట్టణాలను పట్టుకుంటున్నారు. ఎరుకో పట్టణం, హాయి పట్టణం, అనేక పట్టణాలను స్వాధీనం చేసుకొని సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నారు. ఇశ్రాయేలీయుల గుంపు యెహోషువ నాయకుడిగా మార్చబడిన తర్వాత ఈ పట్టణానికి మీద దేవుడు చెప్పాడు, ఆ పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో ఉన్న నిషిద్ధమైంది ఏ మాత్రం పట్టుకోవద్దు, ఆ పట్టణంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోనండి అని దేవుడు చెప్పాడు. ఈ యెహోషువ కూడా చెప్పాడు. అక్కడ ఏం జరిగింది తెలుసా? అక్కడ ఇశ్రాయేలీయుల్లో అందరూ యుద్ధం చేశారు, అందరూ పోరాడారు. ఆకాను అనేటువంటి వాడు ఆ సమాజం అంతటికి ఆకాను అనేటువంటి వాడు సమాజం అంతటికి అపజయం కలిగేటట్లుగా చేశాడు. ఏం చేశాడు? ఒక షీనారు వస్త్రము, ఒక కమ్మిని తీసుకొని వచ్చి
తన గుడారంలో దాచుకున్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? అపవిత్రమైనదే కానీ నిషిద్ధమైనదే కానీ ఏ మాత్రమో ఆ దేశంలో మనం ముట్టుకొనకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఈ ఆకాను ఏం చేశాడు? యెహోషువ అందరూ అపజయపాలపి ఇశ్రాయేల్ అంతా చిత్తుగా ఓడిపోతుంటే, శత్రువులు తరిమి ఇశ్రాయేల్ తరిమి కొడితే యెహోషువ ఏం చేయలేక అలాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియ సహోదరి సోదరా, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ ఇశ్రాయేల్ గోత్రాలన్నిటికీ చీట్లు వేయి. మీలో అపవిత్రమైనటువంటి వాడు ఎవడో ఉన్నాడు, ద్రోహి ఎవడో ఉన్నాడు. నేను చెప్పినటువంటి నియమాన్ని, నేను చెప్పినటువంటి ఏ ఆజ్ఞలను అనుసరించుకుని నడిచేటువంటి వాడు ఎవరో ఉన్నాడు, చీట్లు వేయండి అని చెబితే అన్ని గోత్రాల పేర్లు రాసి చీట్లు వేశారు. ప్రియ సహోదరి సహోదరా, అందరి పేర్లు రాసి చీట్లు వేశారు. ఆకాను పేరు తిన్నగా వచ్చేసింది చీటి. యెహోషువ అతను పట్టుకొని అడుగుతున్నాడు, ఎందుకు ఇలాంటి తప్పు పని చేసావు? ఏం చేసావు? ఎందుకు తెచ్చావు? ఎందుకు సర్వ సమాజం అంతటికి ఒక చీడ పురుగులాగా మారిపోయావు? పరిశుద్ధంగా అందరూ ఉన్నట్లుగా నువ్వు కూడా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాగా అపకీర్తి ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నావని యెహోషువ అతన్ని ఖండిస్తూ ఇంట్లో పరిశోధన చేస్తే ఆ ఇంట్లో బంగారు షీనారు కమ్మి షీనారు వస్త్రం బయటపడింది. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా ఏం చేశారు తెలుసా? మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారంగా అతని ఇంటి వారు అందరినీ రాళ్ళు తీసుకుని తరిమి కొట్టి ఊరి బయట పొలిమేరల్లో వాళ్ళని రాళ్లతోటి సమాధి కుప్పగా చేశారట. ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు మాట చెబుతున్నానంటే, సమాజము సంఘము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి అని అంటే ఈ ఆకాను అనబడుతున్నటువంటి వాడు ఈ యేసుక్రీస్తు యొక్క సేవ, ఈ యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత, దీనికి యూద అనేటువంటి వాడు, యూద ఏమో యేసుక్రీస్తును నాణ్యాలకి అమ్మివేశాడు. ఈ ఆకానేమో బంగారు కోసము, ఘనతల కోసము, వస్త్రాల కోసము వాడు సర్వ సమాజం అంతటిని అపజయం కలిగేటట్లుగా చేశాడు. బైబిల్ ఏం రాయబడిందంటే, ఆకాన్ యొక్క సమాధి లేదు, వాళ్ళ మీద తరిమి కొట్టినటువంటి రాళ్ల కుప్ప నేటికి ఉందని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనలో ఎప్పుడు దిగొచ్చిందో తెలుసా? సంఘంలో పరిశుద్ధత, పవిత్రత, శ్రేష్టమైనటువంటి పవిత్రత అనేది సంఘం అందరూ ఎప్పుడైతే అనుసరించి నడుస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. యూదా ఏం చేసాడు? యేసు ప్రభుతోనే ఉండి, యేసు ప్రభు వెంబడే ఉండి యేసు క్రీస్తుని పిలాతుకి హేరోదుకి అమ్మివేశాడు, రాజులకి. నలుగురు అంటున్నారు, నీకేమొచ్చిందిరా, ఎందుకురా, ఏ లాభం వచ్చిందిరా అని ఈ యూదాని అంటున్నారు. యూదాకి నెమ్మది లేకుండా కలవరపడిపోయి ఆ డబ్బులతో పోయి ఒక పొలం కొన్నాడంట. ఈ పొలాన్ని గురించి శాస్త్రవేత్తలు యెరూషలేములో ఏం చెబుతున్నారు తెలుసా? ప్రియ సహోదరి సహోదరా, ఆ పొలము కూడా శపించబడింది, నేటికి భూమి పండలేదట. ఆ భూమి అంతా కూడా అలాగే శపించబడిన భూమిగా మార్చబడిపోయింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యూదా దేవునికి దేవుణ్ణి అమ్మివేసి అతడు పరిశుద్ధతలో గ్రూపు పవిత్రమైనటువంటి సంఘంలో నుంచి వెడలిపోయి సాతానుకు అమ్ముడు పడిపోయాడు. అందుకని తన జీవితం అంతా స్పాయిల్ అయిపోయి, తన జీవితం అంతా పాడైపోయి చివరాఖరికి అతడు తల్లకిందులుగా పడి చచ్చిపోయాడు. ప్రియ సహోదరి సహోదరా, మనం ఈ రోజున పరిశుద్ధముగా కూడుకొనుట మానుకొనకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగా కూడుకొనుట మానుకొనకూడదు? పరిశుద్ధముగా కూడుకొనుట మానుకొనకూడదు. పరిశుద్ధముగా కూడుకోవాలి. పరిశుద్ధమైనగా బాగా గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ప్రియ సహోదరి సహోదరా, ఈ పేతురు బోధిస్తున్నటువంటి ప్రకారంగా ఈ 12వ వాడు యూదా పోయాడు కదా, వాడి కోసం ఒకడిని ఎంపిక చేయడానికి మళ్ళీ చీట్లు వేస్తే ఒకడిని ఎంపిక చేశారు. ఆయన పేరు ఏంటంటే మత్తయ్య. చెప్పండి ఏం పేరు?
మత్తయ్య 12వ వాడు వచ్చిన తర్వాత ఆ మేడ మీద అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా బలమైనటువంటి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. చెప్పలు గట్టిగా, బలమైనటువంటి పరిశుద్ధాత్మ ఒక గాలి వంటి గాలి దిగి వచ్చి బలముగా వీచు వెండి గాలి దిగి వచ్చి బలముగా పరిశుద్ధాత్మతో నిండుకున్నారట. ఈ రోజున సంఘాలలో పరిశుద్ధత ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడు. సంఘం అంతా కూడా ఒకే ఉపదేశంలో, ఒకే బాటలో, ఒకే మాటలో ఈ దేవుని యొక్క ఆజ్ఞల్లో ఎప్పుడు నడిపించబడతారో అప్పుడు పరిశుద్ధాత్మ ఆ ప్లేస్లో దిగి వచ్చి వారిని అందరినీ పరిశుద్ధాత్మ పూర్లుగా మారుస్తుంది. ఈ రోజున మనమంతా కూడా పరిశుద్ధంగా కూడి ఉన్నాం. మన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా, మన మీద పవిత్రాత్మ దిగి వచ్చినట్లుగా నీలో ఆ అపవిత్ర పరిచేటువంటి యూదా లాంటి ఆత్మ ఏంటిదో, యేసు ప్రభు దగ్గర యూదా, ప్రతి మనిషిలో కూడా ఒక యూదా ఉంటాడు. ప్రతి మనిషిలో కూడా ఒక యూదా ఉంటాడు. పలుసార్లు మనలను అపవిత్రపరచడానికి, పలుసార్లు మనలను ప్రార్థన చేయటానికి, పలుసార్లు మనలను దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా చేయటానికి, పలుసార్లు మనలను ఈ పరిశుద్ధంగా కూడుకోవటానికి లేకుండా చేయటానికి మనలోకి యూదా ఆత్మ ఉంటుంది. దాన్ని తీసివేసుకోవాలి, దాన్ని నిర్మూలించుకోవాలి. దాన్ని తీసివేసుకుని నిర్మూలించుకున్నప్పుడే నువ్వు తప్పనిసరిగా పరిపూర్ణులుగా మార్చబడదురుగాక, పవిత్రులుగా మార్చబడదురుగాక, పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మార్చబడి పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చునుగాక. ఆమేన్. థర్డ్ వన్, మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వర్తమానం 18వ వచనంలో మీరు ఇసుకగా ప్రార్థన చేస్తూ ఉండవలెను. చెప్పండి ఎలాగా? ఏనోషన మిశ్రిత జనం కొంచెం తరిమికొట్టు. బాగానండి, చూడండి. ఇంకా కాస్త ముందుకు వస్తే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. ఏమిటో తెలుసా? నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మాటికి అడుగుచూ ఉన్నప్పుడు ఆయన న్యాయము చేయడా? ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఆయన తప్పక చేస్తాడు. ఓకే. యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడంటే, మీరు ఇసుకగా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండవలెను. అప్పుడు దేవుడు ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. బాగానండి. కొంతమంది అడుగుతుంటారు మమ్మల్ని, అన్నయ్య 3 వారాలు వస్తే పెళ్ళైతా, 7 వారాలు వస్తే పిల్లలు పుడతారా? అన్నయ్య మాకు మేలు జరిగిద్దా? మేము అనుకున్న కార్యాలు నెరవేరుతాయా? 7 వారాలు, 3 వారాలు, 9 వారాలు అంటారు. ఆ జీన్స్ ఇక్కడ కాదు, గుత్తికి వెళ్ళండి పరిగెత్తుకుంటా. వెళ్తారు పాపం, 7 వారాలు వెళ్తారు. ఏమో అవ్వక ఇంట్లో కూర్చొని సరే పోనీ అయ్యిందా అంటే కృతజ్ఞతగా జీవితకాలం అంతా దేవునికి సాక్షిగా ఉంటారంటే ఉండరు. ఇక పుట్టినాక మళ్ళీ యథావిధిగా వాళ్ళ కాలంలో వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ లూకాసు వర్తమానంలో పేరు అన్న. చెప్పండి ఏం పేరు? చెప్పండి ఏం పేరు? నా పేరేం చెప్పండి? జయరాజు. ఓకే, మీరందరూ పిలిచే పేరేంటి చెప్పండి, అందరూ చెప్పండి. అది ఆమె పేరు, అది ఆమె పేరు, అది అన్న. చెప్పండి ఏం పేరు? అన్న. ఆమె 7 ఏళ్ళు భర్తతో ఉండి 84 సంవత్సరాలు, చెప్పండి ఏంటంట, 84 సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఉందంట. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. 84 సంవత్సరాలు
మనిషి జీవితకాలం ఎంత? దావీదు గారు చెప్పినట్లుగా 60, 70, అధికమైతే ఆయాసం, ఉపసం, పక్షవాతం, అది ఆవాతు, ఈవాతు 80. కానీ ఈ అమ్మాయి మాత్రం దేవుని మందిరంలో 84 సంవత్సరాలు ప్రార్థన, తెగక ప్రార్థన చేస్తూనే ఉందంట. చెప్పులు కొట్టిన గట్టిగా 84 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉందంట. మనమందరం కూడా మన జీవితంలో కొన్ని విషయాలు చెప్తానండి. మన మారు మనసు పొందిన కాడి నుంచి, మనం రక్షించబడిన కాడి, లేకపోతే మనం పుట్టినప్పటి నుంచి మన అందరం ఎదుగుతున్నాం అనుకో. ప్రభు ఏం చెప్పాడు? ఇసుకగా ప్రార్థన చేయండి. చెప్పండి, ఏం చెప్పాడు? ఇసుకగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ అమ్మాయి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో పట్టు వదలకుండా ప్రార్థనలోను, పరిచర్యలోను, ఉపవాసాల్లోను, జాగారాల్లోను, ఆకలి దప్పులు దేవుని మందిరంలో అనేక సంవత్సరాలు దేవుని మందిరాన్ని పట్టు విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో కొనసాగిందంట. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉంటాయనంటే, ప్రియ సహోదరి సహోదరా, దేవుని మందిరానికి మన జీవితంలో దేవుని మందిరంలో ఒక పరిశుద్ధమైనటువంటి ఫ్యామిలీగా, పరిశుద్ధమైనటువంటి ఒక కూటమిగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా కూడుకొని ఎంతకాలము? 84 సంవత్సరాలు విసిగిపోకూడదు, అలసట పడకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. మనం కర్ణాటక సైడ్ బేజారు వచ్చిందంటూ ఉంటారు. హల్లెలూయా. బేజారు వచ్చిందండి నాకు, బేజారు వచ్చింది అంటూ ఉంటారు. అంటే ఇసిగిపోవటాన్ని బేజారు అంటూ ఉంటారు. ఓకే. చాలామంది మనమందరం కూడా ఎలా పెట్టుకోవాలంటే, మన యొక్క టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే, నేను 84 సంవత్సరాలు నా దేవుని నేను స్తుతిస్తూనే ఉంటా. అందరూ చెప్పండి ఆ మాట. ఒకళ్ళు ఈ మధ్యలో పోయేవాళ్ళు ఉంటే అప్పుడు దాక్కుంటారు. చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. 84 సంవత్సరాలు నా దేవుడిని నేను స్తుతిస్తూనే ఉంటా. ఇదిగో ఇలాగ ఒక టార్గెట్, మనలో ఒక నిశ్చయిత అనేది వచ్చిందనుకో, తప్పనిసరిగా ఇక మనలో ఈ బేజారు, ఈ ఇసుకు, ఈ అలసట, లేకపోతే సొమ్మసిల్లిపోయే అనుభవం, మనకు దేవుని మందిరంలో గర్వము, అహంభావము, ఏ కోశాన రావు. ఈ అమ్మాయి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో కూడుకుంటూ దేవుని ఆరాధన చేస్తూ జీవితకాలం అంతా చేసింది. మన జీవితాల్లో కూడా చాలామందిని మనం గమనించి చూస్తే ఈ విధంగా లైఫ్ టైం ఇలాగ పెట్టుకోనండి. నా దేవుడిని నేను 84 సంవత్సరాలు స్తుతిస్తా, 90 సంవత్సరాలు స్తుతిస్తా, 100 ఏళ్ళు స్తుతిస్తా, 70 ఏళ్ళు స్తుతిస్తా, 60 ఏళ్ళు స్తుతిస్తా. అది నా దేవుడు పెట్టినంత కాలం నేను స్తుతిస్తానండి అని మనం ఒక నిశ్చయిత కలిగి ఉన్నాం అనుకోండి, ఈ మధ్యలో ఏ కోశాన విసుగుదలనేది రాదు. కొన్ని చెప్తానండి. ఒక మనిషిని ఒక చోట కాంట్రాక్ట్ తీసుకునేటువంటి మనిషి దగ్గరికి తీసుకెళ్ళి పనిలో పెట్టుకున్నారనుకోండి, వాడికి ముందు చెప్తారు, అబ్బాయి మీకు సాయంత్రానికి ఇంత డబ్బులు ఇస్తాం, మీరు పని చేయండి, ఇన్నింటి దాకా పని చేయాలి అని చెప్తాం. ఇంత డబ్బులు ఇస్తారు, మనకు ఒప్పందం మీద, ఇష్టం మీద, హృదయపూర్వకంగా ఇష్టం మీద వెళ్తాం. వెళ్ళి వాళ్ళు చెప్పుంటారు, సాయంత్రం 5 అనో 6 అనో టైం చెప్పుంటారు. తప్పనిసరిగా ఆ టైం వరకు మనం చేస్తూనే ఉండాలి. మధ్యాహ్నం అన్నానికి గడువు ఇస్తారు, కొంచెం టైం ఇస్తారు. ఆ తినంగులో ఎక్కండి, త్వరగా టైం అవుతుంది, ఎక్కండి అంటాడు. మళ్ళీ ఎక్కుతాం. మరి ఎంతసేపు రా, నువ్వు ఎక్కించినా, నువ్వు పని చేయించినా సాయంత్రం 5 దాకే కదా అని మనకు ఒక నిశ్చయిత ఉంటుంది. దీనిలోనే మనకి డబ్బులు ఇస్తామని చెప్పకుండా రండి పని చేయండి, అందరూ పని చేయండి అని అన్నారనుకోండి, మనకి ఏమొస్తుంది తెలుసా? మనకంతా ఏమంటుందో తెలుసా? ఎప్పుడు దాకా, ఎన్నిటి దాకా, అసలు మనకి చేయటం వలన మనకి ఏమైనా వస్తుందా, రాదా, ప్రయోజనం ఏంటి, ఎందుకు రావాలి, ఎండను పడి ఎండలో ఎందుకు చేయాలి, అసలు యజమానుడు చెప్పిన ఆంతర్యం ఏంటి అని
అనకుండా ఉండాలని యేసయ్య మనందరి కోసం ఒక గురిగా, ఒక గమ్యముగా, ఒక ఆధారముగా, ఒక నిరీక్షణగా మనకేం చెప్పాడు తెలుసా? మీ అందరికీ పరలోక రాజ్యం ఇస్తాను. చెప్పులు కట్టని గట్టిగా, శుద్ధ సువర్ణమయమైన పరలోక రాజ్యం ఇస్తాను. నా మందిరంలో పరిశుద్ధంగా కూడుకోనండి. చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? నా మందిరంలో 84 సంవత్సరాలు పరిశుద్ధంగా కూడుకోను వాడు కూలి జీత భత్యాలు ఇస్తానని చెప్పాడు కనుక ఒక నిశ్చయితగా చేస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన ప్రార్థన 10 గంటల నుంచి 12:30, 1 గంటకు మన ప్రార్థన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నియమం ఇలాగా ఉంది, మన మినిస్ట్రీ నియమం ఇలాగుంది. మనం అనుకున్నాం, వచ్చాము, పాటలు పాడాము, ప్రార్థన స్టార్ట్ చేసాము, పాటలు పాడాము, వర్షిప్ చేసాము, అన్నయ్య గారు వాక్యం చెబుతున్నాడు, స్టార్ట్ చేశాడు. ఒకటో పాయింట్ అయిపోయింది, రెండో పాయింట్ అయిపోయింది, మూడో పాయింట్ అయిపోయింది, నాలుగో పాయింట్ అయిపోయింది. అప్పుడు టైం ఎంత? 12:30, 12:30, 1 గంట, 1:15 ముగించట్లేదు అనుకోండి. అప్పుడు మనలో ఏమొస్తుంది తెలుసా? ఉద్రేకం పెరుగుతుంది. చెప్పే వాక్యం మీద ఇక మనస్సు ఉండదు. ఇక మాటికి అదే మనం టార్గెట్ కానీ ఎట్లా పెట్టుకున్నాం మనకి. ఎట్లాగా? నేను 84 సంవత్సరాలు చెప్పుకో, ఎంతసేపు అని చెప్పుకుంటావు. 84 సంవత్సరాలు 1 గంట ఏముందో, 1:30 ఏంది, 3 గంటలు ఏంది చెప్పుకో. నేను అనౌన్స్మెంట్ చేస్తా, ప్రియ సంగమా 3 రోజులు ఉపవాస ప్రార్థన. 84 సంవత్సరాలు 3 రోజులు ఎంత? పెట్టుకో. సంగమా 12 గంటలు ఉపవాస ప్రార్థన పెట్టుకో. టార్గెట్ అనేది మనం ఒక నిశ్చయిత పెట్టుకున్నాం అనుకో. ఈ మధ్యలో ఈ సనుగులు, ఈ సమస్య ఈ గొనుగులు, ఈ లోపల గర్వాలు, అహంభావాలు ఏ కోశాన్ని మనలో పని చేయవు. 12:30 అయింది, 1 గంట అయింది, 1:30 అయింది, 4వ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్ అంటా ఉన్నాను అనుకో, ఇక నీకు సిరాకు దొబ్బుతుంది. ఆపా, ఏను పాయింట్, టైం ఎంత అయింది? ఇప్పుడు షుగర్ పేషెంట్లే మేము. ఇదిగో నీవు 84 అనుకోలేదు. చెప్పండి, ఏమనుకోలేదు? నువ్వు 84 అనుకోలేదు. ఈ మధ్యలోని మిడియాలంగా పోయేటట్టున్నావు. ఈ మధ్యలోని మిటిమిటిమని మీ మధ్యలోని మిడియాలంగా పోయేటట్టున్నావు. నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. అలాగా వాక్యము బోధిస్తుంటే వాక్యం ఏ కోశాన్ని ఎనరో. టైం ఎంత అయింది? 1 గంటన్నర చెప్పేది. మన మహిమరాజు అన్న ఏదో పాపం ఇంటికి సరుకు కొనడానికి పోయాడంట. పాపం పోతే, అన్నయ్య నువ్వు దేవుడు అన్నయ్య నన్ను గుర్తు చేసుకున్నాడు అక్కడ. హల్లెలూయా. కారణం ఏంటంటే 1 అయింది, 1:30 అయింది, 2 అయింది, 2:30 అయింది. ఏ కోశాన్ని ప్రార్థన ముగింపు అవ్వట్లేదట. హల్లెలూయా. చెప్పాల, అన్నయ్య నువ్వు కానీ ఇక్కడ కానీ చేసేవనుకో అన్నయ్యా, ఇక వాళ్ళు మామూలుగా ఉండదన్నయ్యా. నేను ప్రియ సహోదరి సహోదరా, టార్గెట్ అనేది మన జీవితంలో 84 సంవత్సరాలు ఈ అమ్మాయి దేవుని మందిరంలో సుదీర్ఘముగా నా దేవుడు నన్ను బ్రతికించినంత కాలం నేను దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటా. చెప్పండి, ఏం చేయాలంట? పరిశుద్ధంగా కూడుతూనే ఉంటా, పరిశుద్ధంగా కూడుకుంటూనే ఉంటా, పరిశుద్ధంగా ఆరాధన చేస్తూనే ఉంటానని మనలో ఒక నిశ్చయింత ఉందనుకోండి, మన జీవితంలో ఎప్పటికీ కూడా చెలించిపోం, కదిలిపోం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలైనా ఓకే. 1:30 అవుతుందా? ఓకే. 2 అవుతుందా? ఓకే. 84 సంవత్సరాలకి 2 గంటలు దేవుంది ఓకే అనుకుంటా ఉంటాం. లేకపోతే మనలో ఏమొస్తుందంటే సిర్రాకు దోపి ఇసుకు వచ్చేసి మనకే ఇరక్త పుట్టి ఏం ప్రార్థన ఈ ప్రార్థన. చాలామంది ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉంటాం, అక్కడక్కడ చేస్తూ ఉంటాం. నేను ఆ మధ్య నర్సాపూర్లో ఆ పక్కన రాజోల అవతల నన్ను వాక్యానికి పిలిస్తే వెళ్ళాను. నేను బయట సంఘస్థులు మొత్తం మీద ఉపవాస ప్రార్థనలు మొత్తం మీద ప్రసంగానికి మొత్తం మీద వెళ్ళాను నేను. అంతలోకి ఆ పాస్ గారు కూటాలు నడిపిస్తూ ఉన్నాడు. పాటలు అయిపోయింది. సంగమా అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందామని చెప్పాడు. ఒకసారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ తలల కింద వేసి వెనకాల పైకి లేపేసి అలాగా జొల్లు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారు. ఆయన గారు కూడా ఆడ స్టీల్ రాడ్లు ఉంటే స్టీల్ రాడ్లు కనుక్కొని నిద్రపోతూ ఉన్నాడు.
నేను లేట్ అయిందని ఆడావుడిగా పరిగెత్తుకుని పోతే ఇక అందరూ ఏంటి అలాగ ప్రార్థనలో ఉన్నారంట. మరి అదేం ప్రార్థన? పాస్టర్ గారిని తడితే ఉలికి పడిలేసాడు. అయ్యగారు ఏంటి అని అంటే, ప్రార్థనలో ఉన్నారు. ఆమెన్ చెప్పండి అంటే, యేసు నామములో ఆమేన్ అని ఒక్కళ్ళు లేవరే. ఒక్కళ్ళన్న లేతే చూడండి, ఆ పక్కనున్న పిల్లోని తట్టి, రే అక్కని లేపు, పెద్ద అక్కని అని లేపితే ఆ అక్కని లేపాడు. ఆ అక్కెళ్ళి జల్లుగా దుడుచుకుంటా లేచి అందరూ లేపుతాడు, మే గొట్టి ఆ ఊరి పేరు ఏంది, నసాపూర్ పాస్టర్ వచ్చాడు. లేని అంటే ఒక్కొక్కళ్ళు అలా దుడుచుకుంటూ లేవుతున్నారబ్బా. ఆ ప్లేస్ అంతా జొల్లే. అదేంటంటే సమాజం ఏమంటే పరిశుద్ధంగా కూడుకున్నారు. ఏం చేస్తున్నారు పాస్టర్ గారు అంటే, నా ప్రార్థనలో కూడుకున్నామన్నా. ఏం చేస్తున్నారంట అన్న, నేను చెప్పాను ఒక్కసారి ఉపవాస ప్రార్థన పెడితే మీరు రాండి అన్నా అని. ఏంటి మన సంఘస్థులు ప్రార్థన చేసే విధానాలు చూపించాలని, ఏంటి మన సంఘస్థులు హర్షించే విధానాలు చూపించాలని, ఆయనకు ఒక రోషం పుట్టాలని, అన్న ఒకసారి మీరు డేట్ ఇవ్వండి, నేను మీ కాడికి వచ్చాను కదా, మీరు నా కాడికి ఒకసారి రండి అని చెప్పాను. మొత్తం మీద ఆ పాస్టర్ గారిని పిలుచుకున్నాను నేను. అంటే వాక్యం చేయటానికి కాదు, మొత్తం మీద పాటలు పాడటానికో లేకపోతే ప్రార్థనలు చేయటం, మొత్తం మీద రండి అని చెప్తే వచ్చాడు. వస్తే చూస్తే ఆ ఉద్యమంతో ఆయన కూడా ఉజ్జీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఉజ్జీవించబడి ఏంటి హర్షించటం ప్రారంభించాడండి. ప్రియ సహోదరి సోదరులారా, తర్వాత సంఘం అందరికీ చెబుతున్నారంట, సంఘం అంటే అది అలా ఉండాలి, ఆరాధన అంటే అలా ఉండాలి, స్తుతి కీర్తన అంటే అలా ఉండాలి, దేవుడు దిగి రావాలంటే అలా ఉండాలని. ఏంటి ఆ రోజు నుంచి ఆ సంఘంలోకి అట్లా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించండి. నీళ్ళు మోకరించండి, చేతులు పైకెత్తండి, ఏంటి ఆరాధించండి, స్తుతించండి అని అలాగ చక్కగా బోధిస్తూ వచ్చాడట. ప్రియ సహోదరి సోదరా, మనమందరం కూడా ఏంటి ఈమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో అలసిపోలేదు, సొలసిపోలేదు, సొమ్మసిలిపోలేదు, సుదీర్ఘముగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ 84 సంవత్సరాలు. అదే మన జనం ఉన్నారనుకోండి, ఏంటి అప్పుడు ఏమయ్యా పాస్టర్ గారు 84 సంవత్సరాలు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టావు ఏంటి